అమ్మవారికి మేము అన్న వేరే మొక్కలు. సో చలో గైస్, ఈరోజు అయితే ఘటాల పండుగ అనమాట సికింద్రాబాద్లో. మా అన్న అమ్మవారికి మొక్కిండు బియ్యం మోసా అని చెప్పేసి. మమ్మీ వాళ్ళు బియ్యం కలుపుతున్నారు. ఇక్కడ చూడండి, ఓడి బియ్యం కలుపుతున్నారు. మాంకలమ్మకు ఎవరి కోరికమ్మ? పోషమ్మకు. చిన్ని కోరికోరికి పోస్తారు. ఈ చిన్న అందరికంటే ఫస్ట్ వచ్చింది, 7 గంటలకు వచ్చి కూర్చుంది. ఇప్పుడు టైం ఏమో 9 అవుతుంది. మా అమ్మ వాళ్ళు ఇప్పుడు వచ్చారు మెల్లగా నిమ్మలంగా. రైట్, అమ్మవారికి ఇట్లా ఓడి బియ్యం అనేది కలిపి ఇట్లా పెట్టేశారనమాట. మన సికింద్రాబాద్ మాంకాళి అమ్మవారికి. ఇంకా పోషమ్మ కూడా ఇంకా కలపలే, కలుపుతున్నారు. ఇక మా చిట్టిగానలో తమ్ముడు, సారీ నాట్ చిట్టిగాడు, సంతు. చూసిరుగా ఏమేమి వేసి కలుపుతారమ్మా బియ్యంలో? ఓడి బియ్యం కావాలంటే అంతేనా? తర్వాత ఏమేమి కలుపుతారు ఇంకా? అవి కుడుకలు, పోకలు, పసుపు బొమ్మలు, తమలపాకులు, కట్టెర పండ్లు, 5 వస్తువులు, నిమ్మకాయలు. ఎంతమంది పోస్తారు కలిపితే? 5 మంది పోస్తారు. 5 మంది పోస్తారా? ఉజ్జయిని మాంకాలమ్మకు ఇంటి లోపల ఎట్లుంటుంది అమ్మవారు. అమ్మక సారక్క మన అనగన్ గారు, అది తెలుసా? ఇక తిప్పుతుండు మంచిగా మొక్కి. చూసిగా తిప్పి కుంకుమ పసుపు తెమ్మనరా. చూసిగా ఇంట్లో ఇట్లా చెప్తున్నారు. ఎదురుగా ఉండదు. చూసిరుగా ఇక గుమ్మడికాయ అనేది ముట్టించాను. మన అనగాన్ గారు అది ఇంటికి పూజ చేస్తుండు. జై బోలో ఉజ్జయిని మాంకాళికి. కొట్టంగానే ఉంచొద్దు అనమాట. పసుపు కుంకుమ. రైట్, ఇప్పుడైతే గుమ్మడికాయ కొట్టడం అయిపోయి నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఒడి బియ్యం. ఇక చలో ఉజ్జయిని మాంకాళి టెంపుల్ సికింద్రాబాద్ చలో. సో గాయస్, ఇంట్లో నుంచి అయితే వెళ్తున్నాము ఒడి బియ్యం తీసుకొని. మా మమ్మీ వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు ఒక్కొక్కరు దిగుతారు మెల్లగా. దుర్గా సంతోషి, దుర్గా సంతోషి, రాజు డేంజర్, స్మైలీ. గుడికాడికి అయితే వచ్చినాం అనమాట. మనోళ్ళు బియ్యము దింపుతున్నారు ఇప్పుడే కార్ల నుంచి. వీళ్ళు పోతూనే ఉన్నారు మెల్లమెల్ల. ఒక్కొక్కరు గాయస్, అయితే అమ్మవారి ఎంట్రీ అనమాట. సో అందరూ ఇట్లా ఉంది, చిన్నగా సెట్ చేస్తారు అనుకోండి. మన వాళ్ళందరూ వచ్చేస్తారు. కురిసే బోనమంతా తడిసే సన్నా సన్నా వాన కురిసే వానాలో నా. సో గాయస్, ఇదే అనమాట మన ఉజ్జయిని మాంకాళమ్మ టెంపుల్ సికింద్రాబాద్లో. చూడరు మన వాళ్ళు కూడా వచ్చి అన్నవాళ్ళు అందరూ. ఇప్పుడు బియ్యం పోయినాయి, పోతారు ఒకళ్ళు ఇంకా ఒకళ్ళు అందరూ. పబ్లిక్ అయితే ఇట్లుంది గాయస్. పబ్లిక్ ఉంటుంది అనుకోరు. ఇగో ఇది గాయస్ ఎంట్రీ అనమాట మొత్తంకి. వీళ్ళు గొల్లె దేవుని మొక్కనికి రమ్మంటే వచ్చిడ నిలబడ్డారు. చూడరు ఇగో ఇదైతే ఎట్లా నవ్వుతుంది చూడరు. మా అక్క గొల్లె దేవుని చూడమంటే ఆడ నవ్వుకుంటా కూర్చుంది నిమ్మలంగా. మా బావనేమో చూస్తుంది. ఇగో ఏమో పిచ్చేది. టికెట్లు అయితే తీసుకున్నాం గైస్ ఎంట్రీది. మన వాళ్ళు వస్తున్నారు చూడరు అందరూ. ఇదంతా మన పెట్టాలేమే అనమాట. చూడరు గైస్, నేను అమ్మవారు అనమాట. అమ్మవారు ఉంటుంది. ఈ చెట్టు దగ్గరికి వచ్చేవారన్న కోరికలు. మన వాళ్ళు
ఇలా గాయస్ మన వాళ్ళు అయితే ఇక అమ్మవారిని మొక్కుతారు. ఇక్కడైతే ఫుల్ పబ్లిక్ ఉంది గాయస్, చాలా మంది వస్తున్నారు చూడండి. ఇంకా ఇంత పబ్లిక్ ఉంది, లీడ నిలబడరు చూడండి. వెనకాల కూడా ఫుల్ పబ్లిక్ చూడు. గుడికి వచ్చి గుళ్ళే దేవుని మొక్కు అంటే మా అల్లుతో ఆడుకుంటుంది నిమ్మలంగా. సో గాయస్ ఉజ్జయిని మాంకాళ అమ్మవారిని హైదరాబాద్ అంబా భవాని కొలి కొలిచే మూలే నీలవేని బయలు నాది. వీళ్ళంతా మనోళ్ళే అనమాట. దర్శనం కూడా అయిపోయింది అమ్మవారి. చూడండి మీరు కూడా చాలా అమ్మవారు మనోళ్ళండి. అయిపోయింది. బియ్యం తీసుకొచ్చేసి అమ్మవారికి అందరినీ మనము రైట్ గాయస్. ఇప్పుడైతే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ అందరిది అయిపోయింది దర్శనం అయితే. ఇక్కడికి వెళ్ళి అయిపోయింది. మాంకాళ టెంపుల్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ టెంపుల్ లోపలనైతే చూసిరుగా ఎట్లున్నారో. తీసుకున్నాం 2 టికెట్స్, కాకపోతే వాళ్ళు 4 మెంబర్స్కి అలౌడ్ చేసారు. మనకైతే చాలామందికి అలౌడ్ చేయలే. బయటికి వెళ్ళి ఇట్లా దర్శనం అయితే అయింది. కానీ బాగా అయింది దర్శనం అయితే, చాలా బాగా అయింది. ఎట్లయింది దర్శనం? మంచిగా సూపర్. ఉజ్జయిని మాంకాళమ్మ టెంపుల్కి. ఎందుకంటే ఈ వారం 4 వారాలు పూజలు అయితే అమ్మవారు గడ్డాల పండుగ అనమాట. ఈరోజు చాలా స్పెషల్. ఈరోజు అందుకనే ఇంత పబ్లిక్ ఉంది. మంచిగా అలంకరిస్తారన్నమాట. పూల్లో ఏమంటారు మన పూలతో చాలా మంచిగా డెకరేషన్ చేసి అలంకరిస్తారు. రండి అందరు వచ్చి ఒకసారి దేవుణ్ణి మొక్కండి. ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి. మేము అన్న వేరు మొక్కలు గాయస్. మన వాళ్ళ దర్శనం అయిపోయింది. ఇప్పుడైతే వస్తున్నారు రోడ్డు బియ్యం పోయడం. అమ్మవారి ఈడనే పోస్తారు అనమాట. ఓడి బియ్యం వస్తున్నారు చూడండి అందరు. అన్నా చెప్పనా ఎట్లుంది గుడి దర్శనం? ఎట్లయింది? చాలా బాగా దర్శనం. పబ్లిక్ ఎట్లున్నారు? ఫుల్ పబ్లిక్ ఉంది. ఇప్పుడే ఇట్లుంటే నెక్స్ట్ వీక్ లో ఇప్పుడు తడాలి కాబట్టి ఇంతమంది వచ్చారు. నెక్స్ట్ వీక్ అయితే ఇక చెప్పలేము, అంత పబ్లిక్ ఉంటారు. రోడ్ బయటికి ఉంటారు చాలా మంది పబ్లిక్. చాలా మంది దర్శనం చేసుకొని వచ్చారు. కానీ మన ఉజ్జయిని మాంకాళి బోనాల డేట్ వచ్చేసి 13-14 సికింద్రాబాద్ అయ్యేది. అది ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఘట్టాలు కాబట్టి చాలా పబ్లిక్ ఉంది. మళ్ళీ ఆషాఢం స్టార్టింగ్ ఫస్ట్ రోజు ఈరోజు. అట్లా అని చెప్పేసి పబ్లిక్ ఎక్కువ ఉంది ఈరోజు. హోమం అయిందన్నమాట పొద్దున్న. మా చిన్నామే చూడండి ఓడి బియ్యం ఎత్తుకుంది. అమ్మవారు ఓడి బియ్యం. చిట్టిగాడు. సో గాయస్ అన్న వాళ్ళు అయితే వచ్చారు అనమాట. చూడండి అమ్మవారికి బియ్యం పోయడానికి వచ్చారు. పంతులు బియ్యం పోస్తున్నాడు చూడండి. ఇట్లా ఉంటుంది అన్నమాట. బియ్యం పోస్తున్నారు గాయస్ అమ్మవారికి. చూడండి ఇది ఒక ఫ్యామిలీ అన్నమాట. బయట వాళ్ళు ఎవ్వరు కాదు, వీళ్ళంతా మన ఫ్యామిలీ. మా ఫ్యామిలీ అందరూ. సో గాయస్ మొత్తంకి అయితే అయిపోయింది అనుకోరి ఓడి బియ్యం పోసుడు. అమ్మవారి మొక్క కూడా తీరిపోయింది మనది. ఓడి బియ్యం పోసుడు అయిపోయింది. బొట్లు పెట్టుకుంటారు చూడదు మా అన్న మా వద్దని. కాళ్ళు మోపుతుంది. అయిపోయినాక మళ్ళీ మా అక్క మా బావ కాళ్ళు మోపుతున్నారు. ఇగో చూడరు గాయస్ మా నాన్న ఏం చేస్తుందో. కట్నం కావాలంట ఆమెకి. బియ్యం పోసిండు మా అన్న అమ్మవారికి. పోసినా అని చెప్పేసి అయిపోయింది కదా అని చెప్పేసి మా చెల్లె కాళ్ళు మా అక్క కాళ్ళు
అందరు కాళ్ళు మొక్కిండు అనమాట. ఈమెనేమో కట్నం అడుగుతుంది, కట్నం కావాలన్నమాట. ఈమెకి కాళ్ళు మొక్కింది కాకుండా కట్నం కావాలంట. దొంగ కాదు. నువ్వు ఇప్పుడు ఏ గుడి కాడు ఉన్నావు? అదే మంగళమ్మ గుడి కాడు ఉన్నావు. బయట గేట్ కాడ కూర్చోబెడితే ఫుల్ పైసలు వస్తాయి. పరమాన్నం తెచ్చినావా? ఎవరికి? జై. మనోళ్ళు దర్శనం అయిపోయింది అనమాట. వచ్చి గుళ్ళో కూర్చున్నారు. ఇట్లా కూర్చున్నారు గుళ్ళో. దర్శనం అయిపోయింది అందరిది. నిమ్మలంగా కూర్చున్నారు. సో గైస్ మొత్తంగా అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది అనమాట. అమ్మవారికి ఒడిబియ్యం పోసామని మొక్కుకున్నాడు మా అన్న. ఒడిబియ్యం పోసిండు. ఉజ్జయిని మహాకాళమ్మ తల్లి దర్శనం కూడా జబర్దస్త్ అయిపోయింది. ఇక ఇప్పటికైతే మన ఉజ్జయిని మహంకాళి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మనకు. ఇక్కడ ఏంటంటే చాలా మంచి అయింది. కాకపోతే పబ్లిక్ అయితే విపరీతంగా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఏదైతే ఏంది కానీ ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. చలో బాయ్ బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.